వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే కేజ్రీవాల్ ముఠా అని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇంకా నాకు 25 కోట్లు ఇస్తానన్నారు, బీజేపీలో చేరితే నాకు 50 కోట్లు ఇస్తానన్నారు. కామన్ సెన్స్తో ఆలోచిస్తే అక్కడ స్పీకర్ ఉండేది ఆమ్ ఆద్మీ పార్టీ వాడే, అట్లాగే ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ వాడే. ఒకడు వెళ్ళేసి బీజేపీలో చేరిపోతాడు, అనర్హత వెయిటేసారు వెంటనే, ఎన్నికలు జరిగితే వాడు ఓడిపోతాడు అన్నప్పుడు వాడిని ఎందుకు పిలుస్తారు? రెండవది, అసలు ఏ 5 సీట్లో 10 సీట్లో తేడా ఉంటే లెక్కేసుకోవచ్చు, లేదా ఏ ఏకనాథ్ షిండేలో దొరికితే లెక్కేసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడం అసాధ్యమని బీజేపీకి తెలుసు. వాళ్ళు చేసిన ఒక్క రాంగ్ స్టెప్, మంచి ఊపు మీద బీజేపీ ఉండగా హర్షవర్ధన్ని తీసేసి కిరణ్ బేడిని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మొత్తానికి అసహ్యం పుట్టించారు. 2014లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ గెలిచేటందుకు చేసి అప్పటి నుంచి బీజేపీని అంటే 99 2004 అప్పుడు చెడగొట్టారనుకుంటే మళ్ళీ బలపడ్డప్పుడు 2014లో ఎట్ట జడగొట్టారు, ఇప్పుడు మళ్ళీ 2024లో బలపడదాం అనుకున్నప్పుడు ఎట్ట జడగొట్టారు. అమిత్ షా చేసిన తప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు, ఢిల్లీ ఎప్పుడో. ఆ రోజున 31 సీట్లు బీజేపీకి, 27 సీట్లు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి, 4 సీట్లతో కాంగ్రెస్ ఉంది. ఆ రోజున కాంగ్రెస్ బీజేపీకి మద్దతు ఇవ్వడానికి రెడీ అయిపోయారు, 4 ఎమ్మెల్యేలు వచ్చేసి. అయినా సరే 2014లో బీజేపీ డైరెక్ట్ గెలిచినటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి కేజ్రీవాల్ ఆ ప్రభుత్వాన్ని నిలవనేలా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ల ప్రభుత్వాన్ని కుప్పకూలిపోవడానికి సహకరించారు. సీన్ కట్ చేస్తే సరైనటువంటి ఆ టైంలో అదే ఊపులో కంటిన్యూ అయ్యి ఉంటే సక్సెస్ అయ్యేది. కానీ ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అప్పటిదాకా ఉన్న హర్షవర్ధన్ని బీకేసి కేజ్రీవాల్ ఐఆర్ఎస్ కాబట్టి ఐపీఎస్ని తీసుకొచ్చి పెడదాం అనుకుని కిరణ్ బేడిని పెడితే ఆవిడ అందరినీ కలుపుకుపోకపోవడం వల్ల సర్వనాశనమైంది పార్టీ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కోలుకోలేదు పార్టీ, వరుసగా 3 సార్లు ఓటమి పాలైంది. ఇప్పుడు అక్కడ ఇవాళ బీజేపీ ఏదో చేసేయాలని అనుకుంటుందని ఎవడు అనుకోవట్లా.